దేవుని నామానికి స్తోత్రములు. మరి యొక్క ఉదయకాలమందు దేవుని యొక్క కృప చొప్పున దైవవాక్య ధ్యానం నాకు ఈ విధంగా మనందరము కలుసుకోవడం దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఈ ఉదయకాలమందు లేడీ విజ్డమ్ యొక్క సెకండ్ స్పీచ్ కంటిన్యూయేషన్ని మనం చేయబోతున్నాం. ఈ లోకంలో మానవులందరూ నడిచే మార్గం ఒకటి ఉంటుంది, దేవుని యొక్క మార్గం ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ రెండు మార్గాలలో ఏది నిజమైన మార్గం, సత్య మార్గం అనేది తెలుసుకొని నడిచినప్పుడు మామూలుగా మనకు సోలమన్ చెప్తూ ఉంటాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, తుదకు అది మరణము నాకు త్రోవ తీయను అంటాడు. సో we choose our ways while living in this world. ఈ లోకంలో జీవించుచుండగానే మనం ఏ మార్గంలో వెళ్ళాలి, దైవ మార్గంలో వెళ్ళాలా, ఇహలోక మార్గంలో వెళ్ళాలా అనేది మన చాయిస్కే దేవుడు విడిచిపెట్టేశాడు. సో దేర్ ఆర్ టూ వేస్ బిఫోర్ అస్. ఒకటి ఆశీర్వాదమునకు, ఇంకొకటి శాపమునకు దారితీస్తుంది అని ద్వితీయోపదేశకాండంలో మోసెస్ కూడా ఇజ్రాయేలీలకు ఉపదేశం చేస్తూ చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్న వాక్య భాగంలో నీతి మార్గం, న్యాయ మార్గం. కొందరు బై యాక్సిడెంట్ దే కమ్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ అని అనుకుంటూ ఉంటారు. బట్ దెర్ ఈస్ ఎ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ స్టంబ్లింగ్ అక్రాస్ ద ట్రూత్ బై యాక్సిడెంట్, అనగా ప్రమాదవశాత్తు సత్యాన్ని కనుగొనడానికి, సత్యాన్ని నిబద్ధతతో కూడి అనుసరించటం, నిబద్ధతతో సత్యాన్ని అనుసరించటం అనేది రెండు భిన్నమైనటువంటి విషయాలు. సో యాక్సిడెంటల్గా సత్య మార్గాన్ని కనుక్కొని దానిలో నడిచేటువంటి వారు కన్సిస్టెంట్గా ఉండరు. సత్య మార్గమును దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఎరిగినటువంటి వారు మాత్రమే అందులో కన్సిస్టెంట్గా నడవగలుగుతారు. సో ఈ విషయాలను మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 20 నుంచి చూడబోతున్నాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలమందు మీ సత్య మార్గములను, న్యాయ మార్గములను ఎరిగి మేము కన్సిస్టెంట్గా నడుచుకునే వారముగా ఉండాలి అంటే అసలు సత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానమును గురించి మేము తెలుసుకోవాలి. జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు యొక్క యాట్రిబ్యూట్స్ని మేము అర్థం చేసుకొని నడిచినప్పుడు మాత్రమే సత్య మార్గంలో నడవగలుగుతాము అనేది ఈరోజు వాక్యాంశం మాకు తెలియజేస్తుంది. Help us that we go deeper into the meditation this morning. Help us with the Holy Spirit so that we'll be able to reach the deeper depths of these verses, Lord. In the mighty name of Jesus we pray. Amen. అందరికీ కూడా వందనాలు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలను చదువుతున్నాను. మీ పరిశుద్ధ గ్రంథములను తెరచి వాటిని చూడండి. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. లేడీ విజ్డమ్ మాట్లాడుతూ ఉంది, తన యొక్క స్వరమును వినిపిస్తుంది. జ్ఞానం ఘోషించుచున్నది, వివేచన తన స్వరం వినిపిస్తున్నది అని మొదటి 4 వచనాలలో చదువుకున్నాం కదా. సో ద లేడీ విజ్డమ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. నీతి మార్గముల యందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగాను యెహోవా నన్ను కలుగజేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. వాకింగ్ అంటే ద వర్డ్ వాక్, ఈ మాట మనకు సెన్స్ ఆఫ్ కన్సిస్టెన్సీని, హ్యాబిచువల్
గోయింగ్ అక్రాస్ ది థింగ్స్ని అనగా అలవాటు ప్రకారంగా నడిచే నడతను గురించి మనకు తెలియజేస్తుంది. 3వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలలో మనం చూసినట్టయితే కమిటెడ్ అప్రోచ్ టు ట్రూత్ని గురించి మాట్లాడుతుంది. 3వ అధ్యాయం 21 నుంచి 24 వరకు. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవంగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. సో స్టంబ్లింగ్ అక్రాస్, నీ పాదం ఎప్పుడు కూడా తొట్టిల్లదు. అందుకే ద డిఫరెన్స్ బిట్వీన్ కమిటెడ్ అప్రోచ్ టు ట్రూత్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్టంబ్లింగ్ అక్రాస్ ద ట్రూత్ అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. మనం మన మార్గమున సురక్షితంగా నడవాలి అంటే మనం చేయవలసినది లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొని మన కన్నుల ఎదుట నుండి తొలగిపోనివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇందులో 8వ అధ్యాయంలో కూడా మనకు జ్ఞానం అదే విషయాన్ని తెలియజేస్తుంది. 14వ వచనంలో ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం నిచ్చుటయు నా వశము, లెస్సైన జ్ఞానం నిచ్చుటయు నా వశము అని లేడీ విజ్డమ్ చెప్తుంది. సో ఇట్ ఈస్ సంథింగ్ వర్త్ అప్రోచింగ్ విత్ డెడికేటెడ్ ఎఫర్ట్. అందుకే మనం దీనిని జాగ్రత్తగా వెదకి కనుగోవాలి. నన్ను వెదకువారు, జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. అందుకని డెడికేటెడ్ ఎఫర్ట్స్ని పెట్టి మనం జ్ఞానంను తెలుసుకోవాల్సి ఉంటుంది. జ్ఞానమును మనము వెంబడించాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నరావతారిగా జీవించినప్పుడు ఆయన నీతిమంతునిగాను న్యాయవంతునిగాను నడుచుకున్నారు. నీతిమంతునిగాను న్యాయవంతునిగాను జీవించారు. ఆయన యొక్క నీతి న్యాయములు నిందకు అతీతమైనటువంటివి. హిస్ రైచియస్నెస్ అండ్ హిస్ జస్టిస్ ఆర్ బియాండ్ ఇన్క్రిమినేషన్ అంటే నిందకు అతీతమైనవి. యేసు ప్రభు అందుకనే జాన్ చాప్టర్ 8:46 అంటూ ఉన్నాడు యూదులతో, నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును, హూ కెన్ ఎస్టాబ్లిష్ అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దేర్ ఇస్ నో వన్ హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ దేర్ ఇస్ సిన్ ఇన్ క్రైస్ట్ జీసస్. అందుకే పైలట్ దగ్గర నుంచున్నప్పుడు కూడా ఇతని యందు ఏ శిక్షకు అర్హమైనటువంటి ఏది కూడా నాలో ఏ పాపము కనిపించటం లేదు, ఏ నింద ఆయన మీద వేయడానికి అవకాశం లేదు అని జడ్జ్గా నిలబడినప్పుడు పీటరే చెప్తూ ఉన్నాడు. అందుకని మనం ఒకవేళ మానవ మాతృలంగా అబ్సల్యూట్ పర్ఫెక్షన్, క్రైస్ట్ జీసస్ లాగా అబ్సల్యూట్ పర్ఫెక్షన్ మనకు పాసిబుల్ కాకపోవచ్చేమో కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించినటువంటి వారికి పొజిషనల్ రైచియస్నెస్ ఉంటుంది. సో వీ హ్యావ్ బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని కొరింథీయులకు రాస్తున్నప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 పొజిషనల్ రైచియస్నెస్ని గురించి అపోస్తలుడు పౌల్ చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. అంటే మనం దేవుని యందు, మనం ఆయన యందు, క్రీస్తు ప్రభునందు దేవుని నీతిగా అవటానికి దేవుడు పాపమెరుగని క్రీస్తును మన కొరకు పాపంగా చేశారు. అందుచేత మనకు ఒక పొజిషనల్ రైచియస్నెస్ అనేది వచ్చింది. ఆల్సో వీ హ్యావ్ practical righteousness according to 1 Peter chapter
2:21 మనం చూసినట్టయితే 2:24 చూద్దాము. 1 Peter 2:24, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మనం మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన, అంటే యేసుక్రీస్తు ప్రభు, తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు ఆత్మస్వస్థత కలుగుతుంది. ఆత్మస్వస్థత, మన పాపముల నుంచి విడుదల, మన యొక్క అపరాధముల నుంచి విమోచన కలిగేది యేసుక్రీస్తు ప్రభు మన కోసం శిలువలో తన శరీరమందు మన పాపములను మోసుకొని మోయటాన్ని బట్టి we have the practical righteousness. అందుకని మనం ఏం చేయాలి అని అంటే, ఆయన అడుగు జాడల యందు మనం నడుచుకొనున్నట్లుగా ఆయన మనకు మాదిరిని ఉంచి వెళ్ళాడు అని అంటున్నాడు. క్రీస్తు కూడా 21వ వచనం చదువుతున్నాను, 2:21, మొదటి పేతురు పత్రిక, మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆయనలో ఎటువంటి పాపం లేదు. సో నోబడీ క్యాన్ ఎస్టాబ్లిష్ దట్ దేర్ ఇస్ సిన్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నారు. సో దిస్ ఈస్ ద మోడల్ దట్ క్రైస్ట్ జీసస్ హస్ సెట్ బిఫోర్ us. అందుచేత ఈ లోకంలో మనం జీవించుచున్నప్పుడు ఒక కన్సిస్టెంట్ హ్యాబిట్, మనం నిబద్ధత కలిగినటువంటి వారంగా నడుచుకోవడానికి దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుకొనుచున్నాను. సో ఈ మాదిరిని యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఉంచి వెళ్ళినప్పుడు మనం ఆయన యందు ప్రాక్టికల్ రైచియస్నెస్ కలిగిన వారుగాను, పొజిషనల్ రైచియస్నెస్ కలిగిన వారంగాను ఆయన కొరకు నడవాల్సి ఉంటుంది. 21వ వచనం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన వచనం, ఎందుకంటే దీనిని మిస్అండర్స్టాండ్ చేసుకోవడమే ఎక్కువ మంది చేసే పని. సో ద సో కాల్డ్ ప్రాస్పెరిటీ గాస్పుల్ ప్రీచర్స్ ఉంటారు కదా, సౌభాగ్య సువార్త చెప్పేటువంటి వారు, if you are in Christ Jesus, you are a victorious man, you are a successful man. నీకు అపజయం అంటూ ఏది కూడా ఉండనే ఉండదు, నీ ఎదుట ఏ శత్రువు కూడా నిలబడలేడు, నీవు ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. సో దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా ఉండడానికే మిమ్మల్ని పిలిచాడు, ఆయన మీ నిధులను నింపడానికే పిలిచాడు అని చెప్పే ఈ ఫార్చ్యూన్ టెల్లర్స్ లాంటి ఫార్చ్యూన్ ప్రీచర్స్ ఉన్నారే, సౌభాగ్య సువార్త ప్రాస్పెరిటీ గాస్పుల్ ప్రీచర్స్ చెప్తూ ఉంటారు. కానీ మనకు చాలా స్పష్టంగా అపోస్తలుడు పీటర్ మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయం 3-4 వచనాలలో చెప్తున్నాడు, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మీకు కలుగునట్లు. సో ఇక్కడ ఇన్హెరిటెన్స్ అని ఉంటుంది, గ్రాంటింగ్ అన్ ఇన్హెరిటెన్స్ టు దోస్ హూ లవ్ మీ, గ్రాంటింగ్ అన్ ఇన్హెరిటెన్స్ అంటే స్వాస్థ్యం, అండ్ ఫిల్లింగ్ దేర్ ట్రెజర్స్ అని మనం చదువుకుంటాం ఇంగ్లీష్లో, గ్రాంటింగ్ అన్ ఇన్హెరిటెన్స్. కాబట్టి మనకు ఎటువంటి ఇన్హెరిటెన్స్ని ఇస్తారు దేవుడు అని అంటున్నాడు అంటే, ఇంపెరిషబుల్ ఇన్హెరిటెన్స్, అన్డిఫైల్డ్ ఇన్హెరిటెన్స్,
అన్ఫేడింగ్ అంటే వాడవారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసను అని అంటూ ఉన్నాడు. సో జ్ఞానం యొక్క ఉపదేశమును అంగీకరించిన వారికి కలుగు ప్రయోజనాలను గురించి వ్యక్తపరుస్తూ ఉన్నది లేడీ విజ్డమ్ ఇక్కడ. సో వారసత్వంగా సంపదను పొందడం అనే ఇమేజరీకి ఇక్కడ ఒక సింబాలిక్ మీనింగ్ ఉంది. అనగా మనశ్చిత్రం లేదంటే ప్రతిబింబం. ఈ ఇమేజరీకి ఒక చిహ్నం ఉంది, ఒక హిడెన్ మీనింగ్ ఉంది, సింబాలిక్ మీనింగ్ ఆర్ స్పిరిచువల్ మీనింగ్ ఉంది. వారసత్వంగా సంపదను పొందడం అనేది ఈ ఫ్రేజ్ ఉంది కదా, ఇది సమృద్ధిని తర్వాత సౌభాగ్యాన్ని లేదంటే సంపదను మనకు కలిగిస్తాయి అనే ఆలోచనను ఉద్ఘాటిస్తూ ఉన్నాయి. బిబ్లికల్ కాంటెక్స్ట్లో, ఓల్డ్ టెస్టమెంట్ కాంటెక్స్ట్లో ఈ భౌతిక సంపద ఉంది కదా, ఎర్త్లీ రిచెస్ అనేవి అవి దేవుని యొక్క అనుగ్రహానికి ఆయన యొక్క ఏర్పాటుకు చిహ్నంగా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఓల్డ్ టెస్టమెంట్ కాన్సెప్ట్లో మెటీరియల్ వెల్త్ ఈజ్ ఆఫెన్ సీన్ యాజ్ ఎ సైన్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ అండ్ ప్రొవిజన్ అంటు ది ఇజ్రాయెలైట్స్. అందుకని మీరు ఆశీర్వాదాలను గురించి ద్వితీయోపదేశ కాండంలో చూస్తే, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతారు, లోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతారు, పిండి పిసుకుతోటే ఆశీర్వదించబడుతుంది. ఇదంతా కూడా మెటీరియల్ వెల్త్కి సంబంధించిన విషయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ న్యూ టెస్టమెంట్ కాంటెక్స్ట్లోనికి వచ్చేసరికి అపోస్తలుడు పీటర్ చెప్తున్నాడే, అక్షయమైనది, నిర్మలమైనది, వాడవారనిదియునైన స్వాస్థ్యమును మనకు కలుగునట్లుగా ఆయన మనలను మరలా జన్మింపచేశాడు. అంటే మనకు పునర్జన్మను ఇచ్చాడు. ఈ భూమి మీద సమకూర్చుకున్న లేదంటే ఆశీర్వాదంగా లేదంటే వారసత్వంగా పొందిన ఏ సంపద అయినా సరే దొంగతనం చేయవచ్చు, నష్టపోవచ్చు, క్షీణించిపోవచ్చు. అంటే మన దగ్గర సంపద ఉందనుకుందాం, అది మనమే సంపాదించుకోవచ్చు, లేదంటే వారసత్వంగా రావచ్చు. ఈ వారసత్వంగా వచ్చినది లేదంటే మన స్వశక్తితో సంపాదించుకున్న ఏ సంపాదన అయినా సరే దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా దొంగిలించవచ్చు. లేదు అంటే అది మనం నష్టపోవచ్చు. మేబీ వి ఇన్వెస్ట్ ద మనీ ఇన్ బిజినెస్ అండ్ వి లూజ్ ఇట్ అండ్ వి బికమ్ పూర్. లేదు అంటే క్షీణతకు గురి కావచ్చు. అంటే టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి వచ్చేసరికి ఆస్తులు కరిగిపోవచ్చు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అని చెప్తారు. అలాగా క్షీణించిపోవచ్చు. ఇంకా మనం సెక్యూరిటీ మెజర్స్ ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా దానిని మనం కాపాడుకోవడంలో విఫలం కావచ్చు. అందుకే యేసు క్రీస్తు ప్రభు మాథ్యూ చాప్టర్ 6 verse 19-20లో ఏం చెప్తూ ఉన్నారు? భూమి మీద మీ కొరకు ధనం సమకూర్చుకొనవద్దు, ధనాన్ని కూర్చుకొనవద్దు. అక్కడ భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. అందుకే దీనికి మనకు సొల్యూషన్ ఏం చూపిస్తున్నారు యేసు ప్రభు అంటే, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి. అక్కడ చిమ్మెట కానీ తుప్పు కానీ దొంగలు కానీ ఎవ్వరు కూడా ఉండరు. అందుకని ఇప్పుడు ఈ వర్స్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అని చెప్తున్నది కదా జ్ఞానం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నాకు ఆస్తి ఏమీ లేదు, చిల్లిగవ్వ కూడా లేదు, నేను ఎంత కడు పేదరికంలో జీవిస్తున్నాను, దేవుడు అన్ని కూడా అబద్ధాలే చెప్తాడు అని అనుకోవడానికి లేదు. దేవుడు చెప్పే విషయాలు మనం సింబాలిక్గా స్పిరిచువల్గా అర్థం చేసుకోవాలి. వారి నిధులను నింపదును అంటే, whenever you need the help of the Lord, the Spirit will help you. ఆయన తన యొక్క ఆత్మచేత సహాయం చేస్తారు.
అందుకని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు, లేదంటే మిస్ఇంటర్ప్రిట్ చేయకూడదు. మిస్ఇంటర్ప్రిట్ చేసి చెప్పేటువంటి వారిని మనం వెంబడించకూడదు. సో లెట్ us అండర్స్టాండ్ ద స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ దిస్. కాబట్టి మనకు అక్షయమైనది, నిర్మలమైనది, వాడవారనిదియునైన స్వాస్థ్యాన్ని దేవుడు మనకు, అది మన దగ్గర నుంచి తీసివేయబడదు. నోబడీ కెన్ స్టీల్ ఇట్. కాబట్టి అటువంటి దానిని మనం సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. 22వ వచనం, పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను. ఇక్కడ ఈ వర్స్ దైవిక జ్ఞానం యొక్క శాశ్వతమైన ప్రాథమికమైన సత్యాన్ని తెలియజేస్తుంది. ఇటర్నల్ ట్రూత్ని, ఫండమెంటల్ ట్రూత్ని చెప్తుంది. జ్ఞానం దేవుడు భూమి ఆకాశములను సృజించక మునుపే ఉన్నది, అనగా యేసుక్రీస్తు ప్రభువు భూమి ఆకాశములను సృజింపక మునిపే ఆయన ఉన్నాడు. సో హీ ఎగ్జిస్టెడ్ అకార్డింగ్ టు జెనసిస్ చాప్టర్ 1:1. కాబట్టి ద డిస్ప్లే ఆఫ్ గాడ్స్ విజ్డమ్ ఈజ్ ఇన్ ద క్రియేషన్. మనకు సృష్టిలో ఆయన యొక్క సృజనాత్మక శక్తి కనిపిస్తుంది. అందుకే యోబుతో మాట్లాడుతున్నప్పుడు యోబు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటే తనకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి సుడిగాలిలో యెహోవాయే ప్రత్యక్షమయ్యాడు. 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు చూస్తే దేవుడు తన యొక్క జ్ఞానమును వివరిస్తూ ఉన్నాడు జోబ్కి. ఇందులో 4 నుంచి 6 వరకు చూస్తే భూమికి పునాదులు వేసింది తానే అని చెప్తూ ఉన్నాడు. 8 నుంచి 11 వరకు చూస్తే సముద్రమును మేఘమును ఆయనే సృజించాను అని చెప్తూ ఉన్నాడు. వెలుగు చీకట్లను ఆయనే కలుగు చేశాడు అని 12వ వచనం నుంచి 21వ వచనం వరకు చెప్తూ ఉన్నాడు. మంచును, వడగండ్లను, వర్షమును ఆయనే కలుగు చేశాడు అని 22 నుంచి 30 వరకు చెప్తూ ఉన్నాడు. నక్షత్రాలను గురించి, నక్షత్రాలను నేనే చేశాను అని 31 నుంచి 33 వరకు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత 38వ అధ్యాయం 39వ వచనం నుంచి 41, 34 వరకు కూడా జంతువులను, వివిధ రకములైన పక్షులను అన్నింటినీ కూడా నేనే సృజించాను అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. సో he connected this attribute to the creation of the world. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన సృష్టి ఆరంభమునకు ముందుగానే ఉన్నారు. ప్రధానమైన వానిగా, ప్రధాన శిల్పిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పాల్ ఏథెన్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏథెన్స్లో అందరూ కూడా ఫిలాసఫర్స్ ఉంటారు. తాము జ్ఞానవంతులము అని చెప్పుకునే ఈ తత్వవేత్తల అజ్ఞానాన్ని చూసినప్పుడు తాను దేవుని గూర్చినటువంటి వివరణ వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ఏథెన్స్ పట్టణంలో ప్రతి చోట కూడా విగ్రహాలను చూసినప్పుడు తాను ఏమంటున్నాడు అంటే 17వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నాడు అని చెప్తున్నాడు. తానే ఆకాశమునకు భూమికిని ఆయన ప్రభువై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా అందరికీ కూడా జీవమునిచ్చేటువంటి వాడు. 25వ వచనం, ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టుగా మనుషుల చేతులతో సేవింపబడిన వాడు కాడు అని చెప్తున్నాడు. ఇంకా ఆయన మనకు అనేకమైన నిర్ణయ కాలంలను ఉంచారు. ఈ అపాయింటెడ్ టైమ్స్ని ఆయన మన కోసం సృష్టిలో కలుగు చేశారు. 27వ వచనంలో అంటున్నాడు, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకును ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, అంటే యాడమ్ నుంచి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము
నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కానే కాడు. మనం ఆయన యందు బ్రతకాలి, చలించాలి, ఉనికి కలిగి ఉండాలి అని వారి యొక్క పోయిట్స్ చెప్పినటువంటి దానిని కోట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారి యొక్క కవీశ్వరులలో కొందరు చెప్పారు అని అంటున్నాడు కదా, ఆ పోయిట్స్ని గురించి. వారి యొక్క పోయిట్సే దేవుని గురించి ఏం చెప్పాడు అనే విషయాన్ని, ఎపిమెనిడెస్ అనేటువంటి ఒక పోయిట్ ఈ మాటలను చెప్పాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. సో దేవుడు మనకు ఆయన సృష్టారంభం నుంచి కూడా ఉన్నటువంటి వాడు. ఒకవేళ ఆయనను మనము తడవులాడి కనుగొంటామేమో అని ఆయన నిర్ణయ కాలములను, పొలిమేరలను ఏర్పరిచాడు. ఇక్కడ లేడీ విజ్డమ్ ఒక ఘోష చేస్తుంది, ఘోషించుచూ ఉన్నది. వివేచన తన స్వరమును వినిపిస్తుంది. రండి అని ఒక ఇన్విటేషన్ని ఇస్తుంది. కమ్ టు మీ అండ్ లెర్న్ అండర్స్టాండింగ్. నా దగ్గరకు వచ్చి జ్ఞానమును సంపాదించుకోండి, వివేచన కలిగి జీవించండి అని లేడీ విజ్డమ్ తనను అంగీకరించిన వారికి కలుగు ప్రయోజనాలను గురించి చెప్తుంది. జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమంతటిని కూడా సృజించినప్పుడు ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నారు. ఆయనే సమస్తాన్ని సృజించారు. ఆయనను కలిగి ఉంటే మనం కూడా ఆయనలో ఎల్లప్పుడూ కూడా కమిటెడ్గా నడిచేటువంటి వారంగా మన యొక్క పొజిషనల్ రైచియస్నెస్ని, ప్రాక్టికల్ రైచియస్నెస్ని ప్రూవ్ చేసుకుంటూ సత్యం విషయంలో మనం కమిటెడ్ అప్రోచ్ కలిగినటువంటి వారంగా, కన్సిస్టెంట్గా ఆయనతో నడిచే వారంగా ఉంటాము అని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకి ఉదయకాలం అందు సెలవిస్తున్నాడు. సో by accident, stumbling across the truth by accident is different from committed approach to truth. కాబట్టి ఏదో అనాలోచితంగా మనం దేవుని యొద్దకు రావడం కాదు, ఏదో ఆశించి దేవుని యొద్దకు రావడం కాదు. ఆయన మనకు అనుగ్రహించే అక్షయమైన కిరీటం కోసం, ఆయన మనకు అనుగ్రహించేటువంటి జీవ కిరీటం కోసం, నీతి కిరీటం కోసం, మహిమ కిరీటం కోసం, ఆయన మనకు అనుగ్రహించిన ప్రత్యేకమైన పొజిషనల్ రైచియస్నెస్తో ఆయన కొరకు కమిటెడ్గా నడవడానికి దేవుడు మనకు కృప చూపించునుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు జ్ఞానము ఘోషించుచున్నది. వివేచన తన స్వరమెత్తి మమ్ములను ఆహ్వానిస్తూ ఉన్నది. ప్రధాన శిల్పిగా సృష్టి ఆరంభమునకు ముందుగానే ఉన్న జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువును మాకు జ్ఞాపకం చేస్తుంది. ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయనే సమస్తమును సృజించాడు. జీవమును, ఊపిరిని ఇచ్చేది ఆయనే అని అపోస్తలుడు పౌలు కూడా ఏథెన్స్ పట్టణంలో ఫిలాసఫర్స్ ముందు, జ్ఞానవంతులుగా పిలుచుకునే ఫిలాసఫర్స్ ముందు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయనను తడవులాడి కనుగొంటారేమో అని కొన్ని నిర్ణయ కాలములను కూడా ఆయన ఏర్పాటు చేశారు అని. ఈ ఉదయకాలమందు ఎవరికి ఇది అపాయింటెడ్ టైమో మాకు తెలియదు, కానీ ఈ వాక్యమును వీక్షించుచున్న వారికి నేను ఈ సమయమును అపాయింట్ చేశారని నమ్ముచున్నాము ప్రభువా. ఎవరైతే నీ మాటలు వింటున్నారో మీ వద్దకు వారు వచ్చినట్లుగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యమును పొందుటకు నీ వద్దకు ప్రభువా వచ్చి దానిని, ఆ స్వాస్థ్యమును పొందుకొనున్నట్లుగా కృప చూపించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.